తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. తమ నాయకురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అన్నాడీఎంకే మంత్రులు, నేతలు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గత నెల 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత 11 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శనివారం అపోలో ఆసుపత్రికి వెళ్లిన తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలిత కోలుకుంటున్నట్లు చెప్పారు. జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని అన్నాడీఎంకే నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని వస్తున్న వదంతుల్ని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. అమ్మని చూశారు, గవర్నర్ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఆనరబుల్ సీఎం చాలా బాగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూశాను, వార్డుకెళ్ళి చూశానని చెప్పి క్లియర్గా గట్టిగా గవర్నర్ చెప్పారు. దీనికంటే ఇంకేం కావాలండి? సో ఈ రోజు నుంచైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ సోషల్ మీడియాస్లో రాంగ్ న్యూస్ ఇవ్వద్దు. వెన్ గవర్నర్ కమ్స్ అండ్ సేస్ నేను మీట్ చేశాను, అమ్మని మీట్ చేశాను, వార్డుకి వెళ్ళాను, మీట్ చేశాను, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆరోగ్యంగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఒక గవర్నరే చెప్పేటప్పటికి ఇంకేం కావాలి? సో ఈ తర్వాత ఈ సోషల్ మీడియాస్ రాంగ్ న్యూస్ ఇవ్వదని కోరుకున్నాం, అంతే. ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? డాక్టర్స్ గారు, అపోలో ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ ఇన్ ఇండియా. అపోలో డాక్టర్స్ ప్రెస్ మీట్ ఇస్తున్నారు, గట్టిగా తెలియగా చెప్తున్నారు, ఆనరబుల్ సీఎం ఇస్ వెరీ వెల్, షీఈస్ ఇన్ రెస్ట్, అదే చెప్తున్నారు కదా. ఆయనకి పాలిటిక్స్ చేయాలి, మిస్టర్ కరుణానిధికి పాలిటిక్స్, ఏదైనా పాలిటిక్స్ చేయాలి. అది ఇప్పుడు ఎలక్షన్ కదా, ఇంకా ఎక్కువ చేయాలి, అంతేగాని మా సీఎం గారు చాలా బాగా ఉన్నారు, దేవుడి దయ ఎప్పుడు మా అమ్మకు ఉంటుంది, మా అమ్మకి ఏం ప్రాబ్లం లేదు, అన్ని పనులు జరుగుతున్నాయి. ఇదన్నీ వేస్ట్ క్వశ్చన్స్ అండి. ఎంత ఒకవేళ పార్టీ పరంగా కానీ లేకుంటే గవర్నర్ ద్వారా చెప్పడం ద్వారా కానీ ఎంత చెప్పినా కూడా వైద్యుల నుంచి గత 3 రోజులు ఎటువంటి స్టేట్మెంట్ రాకపోవడం అంటే ఒక్కసారి చెప్తే అదే, 100 సార్లు చెప్తే అదే. ఒక డాక్టర్స్, ఇంత పెద్ద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్లో చెప్తున్నారండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ చెప్తున్నారు. అంత ఈజీ కాదు. ఇంత పెద్ద హాస్పిటల్ డాక్టర్స్ గట్టిగా చెప్తున్నారు మా అమ్మగారు రెస్ట్లో ఉన్నారని. సో ఎవ్రీడే మా టీవీ చూడండి, మా ఛానల్లో, మా పార్టీ ఛానల్లో ఎవ్రీడే ప్రెస్ మీట్ వస్తుంది, బాగున్నారు, సీఎం బాగున్నారని. ఇంకేం చెప్పాలండి? డాక్టర్స్ చెప్తారండి రెస్ట్లో ఉన్నారని. డాక్టర్స్ ఆర్ రిక్వెస్టింగ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ టు బీ ఇన్ రెస్ట్ అండి. అంటే మాకు ఎలక్షన్ జరుగుతుందండి, అందరికీ తెలుసు కదా, ఇప్పుడు కార్పొరేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుందండి. దానివల్ల హానరబుల్ సీఎం ఇస్ గివింగ్ సమ్ ఐడియాస్, దానికోసం మీట్ చేస్తున్నారు. మినిస్టర్స్ చెప్పాలి, మినిస్టర్స్ మాకు చెప్పాలి, మేము వర్క్ చేయాలి, అంతే. ఇది రొటీన్ వర్క్ అండి, ఇంకేం లేదు. ఇక్కడ ఉంటే కూడా మా అమ్మకి ఎప్పుడు జనాల గురించే ఆలోచన, ఎప్పుడు జనాలకి ఏం చేయాలి, ఎలా చేయాలని. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ డే గవర్నమెంట్కి ఏమేమి జరుగుతుందో అన్నీ జరుగుతుంది. సో అది దానివల్ల మినిస్టర్స్ అమ్మని మీట్ చేసి అమ్మ ఏం చెప్తున్నారో అది మేము చేస్తాం, అంతే. గవర్నర్ గారి దగ్గర నుంచే ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఇట్ ఇస్ నాట్ ఈజీ. హానరబుల్ గవర్నర్ విల్ నెవర్ గివ్ అ రాంగ్ న్యూస్. ప్రెస్ రిలీజ్లో గట్టిగా చెప్పారు హానరబుల్ సీఎం ఇస్ వెరీ వెల్ అని. సోషల్ మీడియా షుడ్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఇక్కడి నుంచి ఈ వదంతిలు చేయకూడదు, రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతే.